ఒరే శివ ఇప్పుడు మా భక్తుడు అయిపోయాడు. ఒరే శివ సాయిబాబా భక్తుడయ్యా. ఓహో కాదురా, కోడి పుంజికి తోక ముందు వచ్చిందా, కోడి పెద్దకి తోక ముందు వచ్చిందా పెట్టకొచ్చిందమ్మా. మరి అన్నయ్య అన్నప్పుడు ద్వారా నా చెయ్యి ద్వారా నా కాల్ ద్వారా నా మంచి మర్యాద లేదనుకో నీకేదో అవుతుంది. ఆవిడ పెద్దగా పెట్టకంటుందా ఆవిడ ఖాళీ వచ్చి ఆడుతున్నాను ఏమో మేస్తే కదా. ఇప్పుడు నేను అన్ని చేసి సమాధానము ఎంత ఇట్లా నేనేం చెప్పాను. కోడి పెట్టకి ముందు తోకొచ్చిందా కోడి పుంజుకు ముందు వచ్చింది అనలేదా? అవునా, దానికి సమాధానం ఏంటి? ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏరా కోడి పెట్టకైనా కోడి పుంజుకైనా తోక ముందు రాదు, నేను అలాగే అనుకున్నా. అదే కన్ఫ్యూజ్ చేస్తే నాకు నువ్వే కన్ఫ్యూజ్ చేశాను. ఇంకోటి చెప్తాను నీకు వచ్చు కదా, నీ టాలెంట్ ఎంత నాది ఎంత చూసుకున్నావు. మీ చెల్లి వస్తుందా? అదే జెండకు వెళ్ళమంటారు తొలకాయ అమ్మ. ఒకసారి గిల్లి అమ్మ చూపు మాక మొత్తం జారిపోగలదు. జారిపోవడానికి అంత లూజ్ కాదు, ఇది నా అడ్డ, ఇది నా బిడ్డ కాదురా అడ్డ. అడ్డ లేకుండా దండవరాయన మీ అమ్మ బాబుకు దండ ఎలా కాసిందో మీ అమ్మ కానీ. మీ అమ్మ ఎలా కాసింది? ఎలా కాసింది? మీ అమ్మ కట్టారు ముందు ఈ నమస్కారాలు. మీ అమ్మ నీకు ఎలా కాసింది? ఎలా కాసింది? హాస్పిటల్లో కాసింది. మా అమ్మ ఎక్కడ కాసింది? ఎక్కడ? సినిమా థియేటర్లో కాసింది. సినిమా థియేటర్లో కాయలేదా? ఆ టైంలో కూడా సినిమాకి వెళ్ళిందా మీ అమ్మ? మీ అమ్మ 9 నెలలు ప్రెగ్నెంట్ సినిమా థియేటర్కి వెళ్ళింది. ఏం సినిమా? మూత మనసులేట్రా, మోగ మనసులు. ఆ సినిమాకి వెళ్ళిందట. ఆ మోగ మనసులో మోగలాగా పొట్టుపాను. నువ్వు మోగాడేట్రా? ఆ మోగాడు పేదనే ఉన్నావు. ఆ పేదనే అన్నా నీ పేరుపోయింది. నన్ను కానీ ఎగతాగే ఎప్పుడైతే వచ్చారు బాబు ఈ కొబ్బరికాయ కొడతాను అలాగంటే చాలు. ఇప్పుడు సమాధానం చెప్తాను. ఏంటిది? నాకు తెలిస్తే చక్కగా చెప్తాను రా. నీకు
చిచి కొంపు కొంపు కొంపని చూడక ఎంత కొంప అయితే కొరకు నింపు అయిపోతుంది. నీ కొంపు వద్దు నువ్వు వద్దు. ఉప్పు కారు ఇంకా రెండేసారి ఏమో వెళ్ళిపోతాను దిగి వెళ్ళిపోతాడ్రా. ఏంటే వేయించుకో చొక్కలో అదే చెప్పే వేయించుకో కొడితే కొట్టించుకో దెబ్బలు. భయం ఉందిరా బాబు. కంటి చూపుతో కాదు కంటి చూపుతో కాదు కాదు కొంతకాలం రేపటి నుంచి రమ్మని రాండ్రా మరి. అలా కానక్క చేతనకు మనమే చెప్తే ఎన్నో అనుకుంటే ఆశలు పెట్టుకున్నాను. ఒరే ఒరే నేను రమ్మన్నా రాండ్రా. ఏంటి నేనే చెప్పేసినట్టు కాదు. ఇంత రాయి పట్టుకొని నూనె వద్దకెళ్ళి ఒరే మొయ్యలేనేం రా ఇంత రాయా. కొన్ని ఇంత రాయి చేసుకున్నా ఎంత రాయి అనుకో నువ్వు మోసినంత రాయి అనుకో అంత రాయి కాదు రాయి అనుకో. అతని గురువు గారు ఏదో పన్నారు నీకు ఎందుకో. ఎంత రాయి పట్టుకొని అటు మీ కుర్రలు ఉన్నారు అటు పక్క చూపెట్టుకో. అది ఎలాగ కనబడలేదని ఫీల్ అవుతున్నారు. అది ఎంత రాయి పట్టుకొని అదే రాయి పట్టుకొని అది చక్కగా పిల్లగానే వచ్చింది. చక్కగా అడిగిన ప్రతి దానికి సమాధానం. చెట్టు అంత మనిషి ఈడు ఇంగ్లీష్ పెంట మీద ఈడ ఒక బాబు కాదు 100 మంది ఉంటారు అయితే. మీ ఆవిడకి ఎంతమందిరా? అది ఎంతమంది ఆఫీసర్కి ఒరే ఈడు పడు ఈడ తీసుకుంటున్నాడు. ఇంత రాయి పట్టుకొని ఎక్కడ ఉంది నుయ్యా? ఒరే బాగుందిరా నుయ్యా. ఆ నూతి వద్దకెళ్ళి వెళ్ళి ఆ నూతిలో రాయి వ్యక్తి ఏమవుతుంది? నూతిలో రాయేస్తే రాయి మునిగిపోతుంది. నూతిలో రాయేస్తే అడుగుకి వెళ్ళిపోతుంది. ఏ ఊరా? మా ఊరి పక్కనే నూతిలో రాయి వేస్తే